ఓవైసీకి ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. అందుకనినే కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటయ్యా అంటే ఇంతవరకు కూడా ఓవైసీ ముస్లిం ప్రాంతాల మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చాడు. అది కాంగ్రెస్కి నచ్చలేదు. అందుకనే ఈయన్ని బీజేపీ బీ టీం అంటూ వచ్చాడు. బీజేపీ నిరంతరం విమర్శించే నన్ను చూసుకుని బీజేపీ బీ టీం అంటే అమాయకత్వం, మీరు మైనార్టీలకు సరిగ్గా చేస్తుంటే మీ వల్లనే కదా దేశం నాశనం అయిందంటూ, మైనార్టీలు నాశనం అయ్యారంటూ ఓవైసీ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ముస్లిముల్లో చైతన్యం వచ్చింది. అనేక మంది ముస్లిం నాయకులు పార్టీలు పెట్టుకొచ్చారు వివిధ రాష్ట్రాలు. ఇప్పుడు అట్లా కేరళలో ముస్లిం పార్టీ సీట్లు సంపాదించింది, అక్కడ ఓవైసీకి సీన్ లేకుండా పోయింది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు, కమ్యూనిస్టులు కూడా ఓట్లేశారు ముస్లింలు. తృణమూల్ కాంగ్రెస్తో పాటుగా అక్కడ ఒక ముస్లిం పార్టీకి ఓటేశారు. అక్కడ ఓవైసీకి డిపాజిట్లు కూడా కోల్పోయాడు. ఇప్పుడు అర్జెంటుగా ముస్లింల ఐక్యత గుర్తుకొచ్చింది ఆయనకి. ముస్లింలందరూ ఓటేయాలి, సెక్యులర్ పార్టీలకు కాదు, మనకంటూ ఒక శక్తిని తయారు చేసుకోవాలి, బీజేపీ హిందుత్వ శక్తిగా తయారవుతున్నది కాబట్టి అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ముస్లింలలో వచ్చినటువంటి చైతన్యం లేదా ముస్లింల్లో చీలిక ఇప్పుడు ఓవైసీకి పెద్ద షాక్ అయిందనమాట.